హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ విత్ టెక్. లాస్ట్ వీడియోలో మనం VMware ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, దాంట్లో లినక్స్ సిస్టమ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అసలు నెక్స్ట్ ఏం చేయాలి? లినక్స్ ఇన్‌స్టాల్ చేశారు. దాన్ని ఎలా యూజ్ చేయాలి? అసలు దాని రిలేటెడ్ కమాండ్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. గెట్ ఇంటు ఇట్. సో, ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఏంటి అనేది చూసాం గదా! అసలు మనకసలు పుట్టి అంటే ఏంటి? అది ఎలా దాంతో రిమోట్‌లో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఆల్రెడీ నా దగ్గర పుట్టి ఉంది. సో, ఐల్ రైటింగ్ అన్‌ఇన్‌స్టాల్. ఓకే. సో, ఫస్ట్ మీరు పుట్టి డౌన్‌లోడ్. ఓకే. ఫర్ విండోస్. ఇలా కొట్టారంటే పుట్టి డాట్ ఆర్గ్ అనేసొస్తది. సో, ఇక్కడ మీరు పుట్టి డౌన్‌లోడ్ కొడితే ఇక్కడ 64 బిట్. ఓకే. 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. వన్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోగానే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇలా నెక్స్ట్ ఇన్‌స్టాల్. ఓకే. అని సో, ఒకటి ఇన్‌స్టాలేషన్ అయిపోయింది కదా! సో, మీరు దాన్ని యాక్సెస్ చేయాలంటే విండోస్ బటన్ ప్లస్ ఆర్ నొక్కితే ఇక్కడ రన్ అని వస్తది. రన్‌లోకెళ్ళి పుట్టి అని కొడితే ఆటోమేటిక్‌గా వస్తది. ఇప్పుడు మీరు ఐపీన్స్ చూసుకోవాలి. అసలు మీ కమాండ్ ప్రాంప్ట్‌లో ఎలా ఎలా చూడాలో తెలియకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడిక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళి. ఓకే. సెట్టింగ్స్‌లోకెళ్ళి వైడ్ కనెక్షన్ ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. 192.168.175.128 192.168.128 వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఇచ్చింది అండ్ పాస్వర్డ్. సో, ఇప్పుడు చూసారా? అది ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చూసారు. ఓకే. సో, లాస్ట్ వీడియోలో మనం జస్ట్ బేసిక్ కమాండ్స్ చెప్పుకున్నాం. సో, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఈరోజు అసలు ఆ కమాండ్ ఏంటి? కమాండ్స్ ఏంటి? అసలు ఎలా వర్క్ అవుతాయి? ఏంటి? అనేది నేను మీకు చెప్తాను. లెట్స్ సే పీడబ్ల్యూటీ స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో, అసలు ఇది ఎందుకు చూపిస్తుంది? అంటే మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారనేది చూపిస్తుంది. లెట్స్ సే నేను /etc .d లోకెళ్ళాను. ఓకే. ఇక్కడ ls-ltr. ఓకే. మీరెక్కడున్నారనేది ఇక్కడ చూసుకోవచ్చు. లేదంటే మీరు పీడబ్ల్యూడీ కొట్టగానే మీకు ఆటోమేటిక్‌గా ఎక్కడున్నారనేది మీకు ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతది. ఓకే. ఈ పీడబ్ల్యూ కమాండ్ మెయిన్ మోటో ఏంటంటే ఇట్ విల్ షో ద కరెంట్ ఎగ్జాక్ట్ పాత్, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. బిఫోర్ క్రియేటింగ్, డిలీటింగ్ ఏదన్నా చేసేటప్పుడు మీరు అసలు ఏ పాత్‌లో ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకోవడం కోసం ఇది యూజ్ చేస్తారు మెయిన్. ఓకే. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ls. ఓకే. ls అనేది లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే. సో, మీకు ల్ఎస్‌లో మీకు లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, దీంట్లో అసలు దాని డీటెయిల్స్ ఏం తెలీదు. జస్ట్ ఫైల్ నేమ్స్, ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ నేమ్స్ వచ్చాయి. ఓకే. మీరు దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు. అలాంటప్పుడు ls హైఫన్ స్పేస్ హైఫన్ ఏ. ఓకే. ls హైఫన్ ఎల్. ఓకే. లిస్ట్ ఆఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇలా వచ్చింది. ఇక్కడ మనకు హిడెన్ ఫైల్స్ కనిపించట్లేదు. ఓకే. ఆ హిడెన్ ఫైల్స్ కూడా చూడాలంటే ls హైఫన్ ఏ ఇలా వచ్చింది. కానీ నాకు ఇప్పుడు మీరు విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ls-la. సో, హిడెన్ ఫైల్స్ వచ్చాయి అండ్ ఈవెన్ ఫైల్స్ ఫోల్డర్స్ కూడా వచ్చాయి. ఓకే. ఓకే. ఇక్కడ ఇప్పుడు నేను పీడబ్ల్యూలో ఇప్పుడు నేను పీడబ్ల్యూలో రామ్ అనే ఫోల్డర్‌లో ఉన్నాను. ఓకే. నేను డెస్క్‌టాప్ అనే ఫోల్డర్‌లోకెళ్ళాలి. సీడీ డెస్క్‌టాప్. ఓకే. ఇలా ఇక్కడికొచ్చాను. ఓకే. ఇక్కడ నేను tyuch ram.txt ఓకే అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఎల్ఏ. ఓకే. సో,
ఒక పాత్ నుంచి ఇంకొక పాత్‌కి అంటే ఫ్రంట్‌కెళ్ళాలంటే సీడీ ఆ రెస్పెక్టివ్ పాత్ అంతే. ఓకే. రెస్పెక్టివ్ పాత్‌కి ఎళ్ళొచ్చు. సో, మనం ఒక డైరెక్టరీ నుంచి ఫ్రంట్‌కెళ్ళడం నేర్చుకున్నాం. అండ్ ఒక ఒక స్టెప్ మీరెళ్ళాలనుకోండి డాట్ డాట్. ఓకే. ఇక్కడికొచ్చేసారు. ఓకే. అదే లేదు మీరు 2 స్టెప్‌లెళ్ళాలి అంటే 2 టైమ్స్ ఇక్కడ బ్యాకెళ్ళాలి. సీడీ డాట్ స్లాష్ డాట్ డాట్. ఓకే. చూసారా? ఫ్రంట్‌కెళ్ళాలంటే ఇలా ఎళ్ళొచ్చు. ఆన్ డెస్క్‌టాప్ ఇక్కడున్నారు మీరు. పీడబ్ల్యూడీలో ఓకే. ఇప్పుడు సీడీ డాట్ డాట్ ఒక స్టెప్పు, 2 స్టెప్స్, 3 స్టెప్స్. డైరెక్ట్ మీరు పీడబ్ల్యూడీ ఇప్పుడెక్కడున్నారు? డైరెక్ట్ రూట్‌లో ఉన్నారు. ఓకే. అలా బ్యాక్ రావచ్చు. లేదా అలానే మనం ఫ్రంట్ కూడా ఎళ్ళొచ్చు. ఎలా ఎళ్తాం? స్లాష్ హోమ్ రామ్ డెస్క్‌టాప్ రైట్ ఎళ్ళిపోవచ్చు. ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా ఎళ్తారు. ఓకే. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మేక్ డైరెక్టరీ. ఓకే. మీరు ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ లినక్స్‌లో ఏదైనా ఒక డైరెక్టరీని ఓకే. ఆహ్, ఫైల్స్ అయితే ఫైల్ డైరెక్టరీ అవుతది. లేదంటే ఫోల్డర్ అయితే ఫోల్డర్ డైరెక్టరీ అవుతది. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఎ డైరెక్టరీ. ఓకే. లెట్స్ సే మీరొక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు జస్ట్ ఎంకేడిఐఆర్ టెస్ట్ ఫోల్డర్ ఓకే. ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సీడీ స్పేస్ దాని లోపలికి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు టెస్ట్ ఫోల్డర్ ఓకే. ఇక్కడేం లేవు ఫైల్స్. సో, మీరు ఒక ఫైల్స్ క్రియేట్ చేయాలంటే లాస్ట్ టైమ్ ఇంతకుముందు చెప్పిన కమాండ్ లాగా టచ్ test1 డాట్ టీఎక్స్టీ ఓకే. సో, ఇలా ఓకే. మీరు ఎల్ఎస్ కొడితే మీకు సరిపోతది. లేదంటే ఎల్ఏ కొట్టినా మీకు హిడెన్ ఫైల్స్ కూడా చూపిస్తది. ఓకే. హిడెన్ ఫైల్స్ మనకు అక్కర్లేదు యాక్చువల్లీ. సో, యాహ్! సో, మీకు ఆ ఫైల్స్‌లో ఏమన్నా కంటెంట్ ఉంటే మీరు చూడాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎలా చూస్తారు? క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఇట్ విల్ డిస్‌ప్లే ద ఔట్‌పుట్. test.txt టెస్ట్ అన్న ట్యాబ్ కొడితే ఆటోమేటిక్‌గా మీకొస్తది. సో, దాంట్లో కంటెంట్ ఏం లేదు. సో, మీరు కంటెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటారనుకోండి. ఇప్పుడు ఎచో ఓకే. వెల్కమ్ టు రామ్ విత్ టెక్ ఓకే. ఈ కంటెంట్ మీరు దేనిలోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు? test.txt అనే ఫోల్డర్‌లోకి. ఓకే. ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు సేమ్ అదే ఫైల్‌ని ఒకసారి రీడ్ చేయండి. చూసారా? రామ్ విత్ వెల్కమ్ టు రామ్ విత్ టెక్ అదొచ్చేసిందా? సో, అలా వస్తది. లెట్స్ సే ఈ ఫైల్‌ని మీరు ఒక ఫోల్డర్‌లోకి కాపీ చేయాలనుకుంటున్నారు. లేదంటే వేరే పాత్‌లోకి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సీపీ టెస్ట్ సోర్స్ అది. సోర్స్ డెస్టినేషన్ ఎక్కడికి పంపించాలనుకున్నారు? లెట్స్ సే నేను హోము రామ్ డౌన్‌లోడ్స్ అనే ఫోల్డర్‌లోకి నేను చేయాలనుకుంటున్నా. ఓకే. ఇక్కడ పాత్ ఇచ్చాను. ఇప్పుడు కాపీ అయిపోయింది. సో, మనము ఇది కాపీ అయిందా లేదా వెరిఫై చేయాలంటే సీడీ ఎల్ఎం. ఇప్పుడు ఆహ్, ఎల్ఎస్-ఎల్టీఆర్ చూసారంటే ఇక్కడ కంటెంట్ వచ్చేసింది చూడండి. మనం ఏదైతే చేసామో. లేదు మీరిలా కాదు నేను డైరెక్ట్ అక్కడి నుంచి చెక్ చేయాలనుకుంటున్నానంటే మీరు సేమ్ నేను అదే పాత్‌లోకి ఎళ్ళిందా లేదా నేను డైరెక్ట్ ఇక్కడే చూడాలనుకుంటున్నారు. అలాంటప్పుడు జస్ట్ ఎల్ఎస్-ఎల్టీఆర్ జస్ట్ అంతే. చూసారంటే ఇక్కడ వచ్చేసింది ఈ ఫైల్. ఓకే. లేదు ఈ ఫైల్‌లో ls-ltr/home ram డౌన్‌లోడ్స్ అండ్ టెస్ట్ అంటే ఆ ఫైల్ పాత్‌తో మనం దానికున్న పర్మిషన్స్ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. లేదు దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలంటే ఇలా చూడొచ్చు. ఓకే. అలా. లెట్స్ సే మీరు ఈ ఫైల్‌ని నేను డైరెక్ట్ మూవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. నాకు ఇక్కడ డెస్క్‌టాప్ అనే ఫోల్డర్‌లో టెస్ట్ అనే ఫోల్డర్‌లో ఆ ఫైలే వద్దు నాకు. ఒక పాత నుంచి ఇంకో పాతకి మీరు రీలొకేట్ చేయాలనుకుంటున్నారు. ఈ ఫైల్‌ని. సో, అప్పుడు ఎంవి అని మూవ్ కమాండ్. అంటే ఒక పాత నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. ఓకే. టెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే సోర్స్‌ని అండ్ ఇప్పుడు
హోమ్, రామ్, లెట్స్ సే ఇప్పుడు నేను డాక్యుమెంట్స్‌లోకి పెడదాం అనుకుంటున్నాను. ఓకే. డాక్యుమెంట్స్‌లోకి సెలెక్ట్ డెస్టినేషన్. ఓకే. ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ చూసారా? లేదు ఆ ఫైల్. ఓకే. సో, ఆ ఫైల్ వెళ్ళిపోయింది. సో, అక్కడ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాలంటే ఇప్పుడు సీడీ హోమ్, రామ్, డాక్యుమెంట్స్ ఎళ్లి ఆ ఫైల్‌ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటది. ఇప్పుడు క్యాట్ టెస్ట్. ఓకే. సో, మీరు ప్రతిసారి అంత కంటెంట్‌ని మీరు రాయలేరు కదా! సో, హ్మ్. ఇలా ఎక్కువలాగా ఒక ఇన్సర్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఎడిట్ చేయొచ్చు ఒక ఫైల్‌ని. ఇప్పుడు విండోస్‌లో అయితే నోట్‌ప్యాడ్ అయినా, నోట్‌ఎల్ ప్లస్ ప్లస్ అయినా అలా యూజ్ చేస్తారు గదా! సో, అలానే మనం దీంట్లో మనకు 2 టూల్స్ ఉంటాయి. నానో అనేది బై డిఫాల్ట్ ఉంటది. నానో టెస్ట్ డాట్ ఈఎక్స్టీ. ఓకే. ఇక్కడ దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానెల్. ఓకే. నేను ఇక్కడ కమాండ్ చేశాను. సో, దాన్ని సేవ్ చేయాలి. ఓకే. దాన్ని కంట్రోల్ పట్టుకొని ఎక్స్ పడితే ఇక్కడ మీరు సేవ్ చేయాలా వద్దా అని అడుగుతది. యెస్ అండ్ ఎంటర్. ఓకే. ఇప్పుడు చూడండి సేమ్ అదే ఫైల్‌ని ఇక్కడ కంటెంట్ వచ్చేసింది మీకు. ఓకే. లేదు ఇంకా బెటర్‌గా రాయాలి అంటే మీకు విత్ షార్ట్ కట్స్ ఏమైనా కావాలంటే విఐఎం యూజ్ చేసుకోవచ్చు. విమ్ అనేది కూడా ఒక టూల్. ఓకే. విమ్ లేదది. సో, మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి ఇప్పుడు. విమ్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలన్నప్పుడు ఏం కమాండ్స్ యూజ్ చేస్తాం? ఏపీటీ స్పేస్ గెట్ ఇన్‌స్టాల్ విఐఎం. ఓకే. విమ్ ఇలా అడుగుతది. ఏమని? ఆహ్, ఈ ఆపరేషన్ అనేది మీకు ఇన్‌స్టాలేషన్ అనేది ఓకేనా? కాదా? ఇది డైరెక్ట్ ఇంటర్నెట్ మీద సెర్చ్ చేసుకొని వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకు విమ్ అనే సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మనం నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎలా అయితే ఇన్‌బిల్ట్‌గా ఉండకుండా మనం యాడ్ ఆన్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటామో సిమిలర్‌గా ఇక్కడ మనం విమ్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం. ఓకే. ఇది ఇట్స్ లైక్ ఎ బెటర్ వెర్షన్ ఆఫ్ నానో. నానో అనేది అదొక ఎడిటింగ్ టూల్. ఇది విమ్ అనేది ఇంకొక ఎడిటింగ్ టూల్. ఇప్పుడు చూడండి విమ్ మీరు ప్రీవియస్ కమాండ్స్ మీరు ఎలా ఎంటర్ చేశారు ఏందనేది చూడాలంటే జస్ట్ అప్ యారో కొడితే మీకు కనిపించేస్తది. ఓకే. ఇప్పుడు చూడండి వచ్చేసింది ఇక్కడ. ఓకే. హాయ్. సో, ఇక్కడ మనకు ఏదన్నా ఒకటి క కంటెంట్ రాయాలంటే ఇన్సర్ట్ అని కొడితే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు తెలిసిపోతది. ఇప్పుడు హాయ్ దిస్ ఈస్ రామ్. ఓకే. ఇప్పుడు ఎస్కేప్ కొడితే ఆటోమేటిక్‌గా ఆ ఇన్సర్ట్ మోడ్‌లోంచి వెళ్ళిపోతది. అప్పుడు షిఫ్ట్ పట్టుకొని కోలన్ డబ్ల్యూక్యూ అండ్ ఎస్కలేషన్ మార్క్. ఇలా చేస్తే మనకు ఫైల్ అనేది సేవ్ అవుతది. ఇప్పుడు చూడండి వచ్చేసింది. లేదు మనం ఇంకా నేను సమ్ ఇన్ఫర్మేషన్ మీరు రాసారు. ఓకే. సమ్ ఇన్ఫర్మేషన్ మీరేదో రాసారు. కానీ నాకు ఈ ఫైల్‌లో ఈ ఏదైతే కంటెంట్ రాసానో అదంతా మీకు తెలీదు. ఏది మార్చారు ఏంటి అనేది. సో, మళ్ళీ మీరు రివర్ట్ రావాలి. అప్పుడు షిఫ్ట్ కోలన్ క్యూ స్లాష్ సారీ ఎస్కలేషన్ ఎంటర్. ఇప్పుడు ఆ ఫైల్ అనేది సేవ్ అవ్వదు. జస్ట్ సేవ్ అవ్వకుండానే మళ్ళీ మనకు బ్యాక్ వచ్చేస్తది. ఆ కంటెంట్ అనేది మనకు సేవ్ అవ్వలేదు చూసారా? సో, అలా మనకు విమ్ అనేది కమాండ్ యూజ్ అవుతూ ఉంటది ఎక్కువ. సారీ విమ్ అనే టూల్ ఎక్కువ యూజ్ అవుతుంటది. మనము ఫైల్స్‌ని ఎలా ఎడిట్ చేయాలన్నా, లేదంటే మోడిఫై చేయాలన్నా వాటికి మనకి హెల్ప్ అవుతది. లెట్స్ సే ఈ ఫైల్ నాకొద్దు. ఓకే. సో, నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఈ కమాండ్ ఏంటి? ఆర్ఎం టెస్ట్. ఓకే. ఆ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. రిమూవ్ చేసేసారు. ఓకే. ఇప్పుడు చూడండి. లేదు. నథింగ్. ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఇక్కడికొచ్చారు. ఓకే. నేను ఎంకేడీఐఆర్ రామ్ ఫోల్డర్. ఓకే. నేనొక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆహ్, సో, దీన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు దాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటే ఎలా రిమూవ్ చేస్తాం? ఇంతకుముందు చెప్పిన కమాండ్ ఏంటి? ఆర్ఎం రామ్ ఫోల్డర్. ఓకే. అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇట్స్ ఎ ఫోల్డర్. నేను ఇంతకుముందు చెప్పిందేంటి? ఇట్స్ ఎ ఫైల్. ఫైల్‌ని డిలీట్ చేయడానికి ఆర్ఎం అనే కమాండ్ యూజ్ అవుతది. కానీ ఫోల్డర్‌ని డిలీట్ చేయడానికి ఆర్ఎం హైఫన్ ఆర్ రికర్సివ్. ఓకే. రికర్సివ్ మెథడ్‌లో మనం రామ్ అనే ఫోల్డర్‌ని డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి డిలీట్ అయిపోయింది. ఓకే. లేదు. ఓకే. ఇప్పుడు మనం ఈ మొత్తం చాలా కమాండ్స్ రాసేసాము. అంతా అవసరం లేదు. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలనుకుంటే జస్ట్ క్లియర్ అని కొడితే మొత్తం వెళ్ళిపోతుంది. చూసారా? ఏం లేదు. కానీ మీరు ఇలా
అప్ యారో కొడితే మీకు కమాండ్స్ వస్తాయి. కానీ ఏదైతే కంటెంట్ ఉందో అది ఎళ్ళిపోయింది. సో, ఇప్పుడు మనం చాలా కమాండ్స్ ఎంటర్ చేసాం గదా! సో, ఆ కమాండ్స్ అన్నీ మనం ఏ కమాండ్స్ యూజ్ చేసామో మనకు తెలీదు. సో, దానికి హిస్టరీ. ఈ కమాండ్ చూసారంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు ఎంటర్ చేసిన కమాండ్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. ఓకే. లెట్స్ సే మీరు ఏమన్నా కమాండ్స్ మిస్ అయినా గాని మీరు ఏం చేశారనేది ఒకసారి చేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతది. నెక్స్ట్ అసలు మీరు ఏ యూజర్‌లో ఉన్నారనేది తెలుసుకోవడానికి హూ యామ్ ఐ. ఓకే. రూట్ యూజర్‌లో ఉన్నారు. ఓకే. లెట్స్ సే నేను రూట్ యూజర్ నుంచి బయటకొచ్చేసి ఇక్కడ చేయండి. హూ యామ్ ఐ. ఇక్కడ రామ్ అనే యూజర్‌లో ఉన్నాను నేను. ఓకే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. బట్ మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం నేను ఇలా బయటకొచ్చి చూపిస్తున్నా. ఓకే. ఓకే. నెక్స్ట్ కమాండ్ మనం లెట్స్ సే మీరు మీ హోస్ట్ నేమ్ చూడాలనుకుంటున్నారు. అప్పుడు హోస్ట్ నేమ్ చూస్తే ఇది రామ్ విత్ టెక్. ఓకే. ఇక్కడ మనం యూజర్ నేమ్ అండ్ ద హోస్ట్ నేమ్. ఓకే. ఇక్కడ లెట్స్ సే మనం మన డేట్ అండ్ టైమ్ చూసుకోవాలా. లెట్స్ సే డేట్ అని కొడితే ఇక్కడ చూసారా? డేట్ వచ్చేసింది మీకు నీట్‌గా. డేట్ విత్ టైమ్ +4. ఓకే. సో, ఇప్పుడు మనం లెట్స్ సే నాకొక నా హార్డ్ డిస్క్ ఎంతుంది అనేది నేను చెక్ చేయాలి. అప్పుడు డీఎఫ్ స్పేస్ -h ఇక్కడ చూసారా? ఎంత ఏ ఏ డైరెక్టరీకి ఎంత స్పేస్ అలొకేట్ చేశామో, ఏంటి ఓకే. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది రూట్ డైరెక్టరీ అంటారు దీన్ని. ఓకే. డైరెక్టరీ అండర్‌లోనే మొత్తం అన్నీ ఉంటాయి. నేను మీకు డిస్క్ మేనేజ్‌మెంట్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం మనకు అసలు మనం యూసేజ్ ఎంతుంది, ఏంటి అనేది తెలుసుకోవడానికి ఫ్రీ -h. ఓకే. ఇది ర్యామ్ అంట. ఇది ర్యామ్ అసలు ఎంత యూజ్ అవుతుంది, ఏంటి? ఇప్పుడు మనం టోటల్ ఎంత 5.2 జీబీ. యూజ్డ్ ఎంత 1.3 జీబీ. అండ్ ఫ్రీ ఎంత 2 జీబీ. ఓకే. దాంట్లో షేర్డ్ మెమరీ, క్యాచీ మెమరీ, అవైలబుల్ ఎంతుంది? ఓకే. దీనిలో మళ్ళీ మనకు స్వాప్ మెమరీ కూడా అసైన్ అవుతుంది. అంటే డబుల్ ఆఫ్ ర్యామ్. ఓకే. మనం డబుల్ ఆఫ్ ర్యామ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఫ్రీ మెమరీ 2 జీబీ ఉంది. ఇది టోటల్ ఎంత ఉంది? 4 జీబీ ఉంది. ఓకే. అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకు చాలా ప్రాసెస్‌లు రన్ అవుతూ ఉంటాయి గదా! సో, అప్లికేషన్స్ కానీ, సర్వీసెస్ గానీ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో, దాన్ని మనం చెక్ చేసుకోవాలంటే ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. టాప్. టాప్ అనే కమాండ్ చాలా హెల్ప్ అవుతది మీకు. ఓకే. యుటిలైజేషన్ అసలు దీంట్లో ఇక్కడ మనకు పిఐడీ అసలు ఏ యూజర్‌లో రన్ అవుతుంది. ఓకే. ఆ ప్రియారిటీ లెవెల్ ఏంటి? ఓకే. ఎంత యుటిలైజ్ అవుతుంది? ఓకే. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనవస్తది. ఓకే. దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే క్యూ. క్యూ నొక్కితే ఆటోమేటిక్‌గా మీకు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. సో, మనం ఈరోజు లినక్స్‌లో ఆల్మోస్ట్ 20-30 బేసిక్ కమాండ్స్ అయితే నేర్చుకున్నాం కదా! కానీ కమాండ్స్ గుర్తుపెట్టుకోవడం కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో, నేను కూడా మా లా ఇనిషియల్‌గా అయితే కమాండ్స్ ఇలా గుర్తుపెట్టుకోవడం ఏమి ఉండదు. ఆహ్, జస్ట్ సెర్చ్ చేసుకొని యూజ్ చేసుకోవడం అలా ఉండేది. ఓవర్ ఎ పీరియడ్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు గుర్తుండిపోతాయి ఆటోమేటిక్‌గా. ఓకే. సో, మీకు ఒక చిన్న ఛాలెంజ్. అసలు ఈ ఈ కమాండ్స్ అన్నిటిలో సిస్టమ్‌లో ఒకసారి మీరు రన్ చేయండి. మీరు రన్ చేసేసి ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉంటే కమెంట్ ఆన్ దిస్ వీడియో సో దట్ ఐల్ హెల్ప్ యూ. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం లినక్స్ ఫైల్ పర్మిషన్స్ అంటే ఏంటి? దాని గురించి దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకే. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. విత్ రామ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్.